Hi friends. Good evening to everyone. ఫ్రెండ్స్ ఈరోజు నేను 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని రేపు గురువారానికి 3 స్టాక్స్ని చెప్తాను. వాటిని కంప్లీట్గా బాగా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి వాటి యొక్క పరిస్థితి విధానం ఏ విధంగా ఉందని చెప్పి రేపు ఏ విధంగా అవి ట్రేడ్ అవ్వచ్చిన విషయాల గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మొట్టమొదటగా నేను వేదాంత లిమిటెడ్ అనే స్టాక్ని తీసుకుంటున్నాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ వేదాంత లిమిటెడ్ అనేటువంటి స్టాకు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గత 1 2 3 4 5 6 7 8 గత 1 వీక్ నుంచి కూడా మంచి మొమెంటం ఉన్నటువంటి స్టాకు. ఇది 275.80 రూపాయల కాడి నుంచి మంచి మొమెంటం ఇచ్చి అద్భుత రీతిగా ఒక అప్ ట్రెండ్లో వెళ్తున్నటువంటి మరింత సూపర్ ట్రెండ్ స్టాకు. ఇది వన్ డే టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేస్తే అనాలిసిస్ చేస్తే దీని విషయం మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున ఇది 7 కోట్ల, చూడండి దాదాపుగా 7,48,44,180 అంటే ఎంతో హెవీ వాల్యూ. చూడండి, వాల్యూమ్ ప్రకారంగా చూస్తే హెవీ వాల్యూమ్ని ఈరోజు గ్యాదర్ చేసింది. ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్గా ట్రెండ్ అనేటువంటి ఉంది కనుక ఈ ట్రెండ్ని ఇది ఫాలోఅప్ చేస్తూ అదేవిధంగా ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేసి, చూడండి ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేస్తే మంచి హెవీ వాల్యూమ్తో ఇది పైకి వెళ్తూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తించాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే చూడండి, దీని యొక్క టార్గెట్ డే టైం ఫ్రేమ్ టార్గెట్ మనం చూస్తే హెవీగా కొన్ని 2022లో దాదాపుగా ఒక 2 years బ్యాక్ ఇది అంటే 2022 సంవత్సరంలో 440 రూపాయల దాకా టచ్ చేసింది. ఇప్పుడు ఆఫ్టర్ 2 years తర్వాత అంటే దాదాపుగా అది ఆ ప్లేస్ని టచ్ చేయడానికి 2 years పట్టేటట్టుగా ఉంది. నాకు మై డియర్ ఫ్రెండ్స్, డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూస్తే దీని పరిస్థితి మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, చాలా ఇది ఇక అతి త్వరలోనే ఈ ప్లేస్ని 442.65 రూపాయలని ఆ ప్లేస్ని టచ్ చేసేటువంటి అవకాశం దీంట్లో కనబడుతుంది, ఎంతో బాగా కనబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి దీన్ని మనం 15 minutes టైం పీరియడ్లో ఇంట్రాడే పర్పస్ మీద మనం కానీ అనాలిసిస్ చేస్తే చూడండి, నేను ఎప్పుడైనా ఇంట్రాడేని 15 minutes ప్లస్ 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తూ తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ని కూడా నేను రెండింటిని కలగలిపి ట్రేడ్ చేస్తుంటాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే 6 million అంటే 1 million అంటే 1 million అంటే 10 lakhs. ఫస్ట్ క్యాండిల్లోనే ఇది దాదాపుగా 6 లక్షల పైగా వాల్యూమ్ని గ్యాదర్ చేసింది. దానికి తోడు చూడండి 15 minutes క్యాండిల్ హై కూడా బ్రేక్అవుట్ చేసింది మంచి వాల్యూమ్ తోటి. తర్వాత ఏం చేసింది, తర్వాత ఈ స్వింగ్ని కానీ ఇలా కానీ ఇది ఫస్ట్ హాఫ్లోనే బ్రేక్అవుట్ చేసి ఉంటే మాత్రము అద్భుతమైనటువంటి ప్రాఫిట్ అనేది ఇచ్చేది. చూడండి, ఇది మాత్రం ఇరకాటంలో పడిపోయింది. రేపు పరిస్థితి మనం గమనిస్తే రేపు కానీ ఇది కానీ ఈ వాల్యూ అంటే ఎక్కువ హెవీ వాల్యూ ఉంది కాబట్టి ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము రేపు మాత్రం ఇదిగో ఈ 360.10 ఆ ప్లేస్ని కానీ సెల్లింగ్ క్యాండిల్ తోటి బీరిష్ క్యాండిల్ దగ్గర ఇలా కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఖచ్చితంగా ఇది మంచి మొమెంటం తీసుకొని మనకి దాదాపుగా ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు అంటే 4 to 5% షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మనకి ఇచ్చేటువంటి అవకాశం దీంట్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, రేపు పొద్దున పడేటువంటి క్యాండిల్ని బట్టి కూడా మనము ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రేడ్ ఏ క్యాండిల్ పడుతుంది, పర్ఫెక్ట్గా మంచి క్యాండిల్ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడుతుందా, తర్వాత 360.10 రూపాయలని బ్రేక్అవుట్ చేసిందా లేదా అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి రేపు అదేవిధంగా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉందన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి
దీంట్లో మనం ప్రాపర్గా ఎంట్రీ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే నెంబర్ 1 పాయింట్, హెవీ వాల్యూమ్. దాదాపుగా 7 కోట్ల వాల్యూమ్ ఈరోజు ఇది. 7 కోట్ల మంది దీంట్లో ట్రేడ్ చేశారు. 7 కోట్ల మంది ప్రజలు దీంట్లో ఉన్నారు. మీకు అర్థమవుతుందా కాదా? 7 కోట్ల మంది ప్రజలు దీంట్లో ఉన్నారు. దాదాపుగా 7 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రేపు అందరూ దీంట్లో హోల్డ్ అయ్యే ఉన్నారు, ఇంకా ఎగ్జిట్ కాలేదు. సో రేపు దీని మంచి మొమెంటం కోసం కూడా చూస్తూ ఉంటారు. రేపు పొద్దున కానీ ఇదిగో ఈ ప్లేస్ని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే అబ్బా ఇంకా పెద్ద మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇదిగో గ్యాప్ అప్పే రేపు పొద్దున ఈ ప్లేస్ పైన అవ్వాలా. అయితే మాత్రం ఇక చూసుకోండి, ఇక ఈ ట్రేడర్స్ యొక్క పంట పండినట్టే. ఇంకా పెద్ద మూమెంట్ వస్తుంది, కిందకి వచ్చినా కానీ మూమెంట్ వస్తుంది. కానీ మార్కెట్ డైరెక్షన్ ఎటుపోయినా సరే మీరు క్యాష్ చేసుకునేటువంటి విధానంలో మీరు ఉండాలి. ఓకేనా? తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూద్దాం. ఇది డే టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. చూడండి, ఇది బ్రేక్అవుట్ అంటే జస్ట్ ఈ బ్రేక్అవుట్ చేసి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది 1 ఇయర్ బ్రేక్అవుట్ హై, 1 ఇయర్ హై అనుకోవచ్చు, 52 వీక్స్ హై అనుకోవచ్చు. ఇది ఇలా బ్రేక్అవుట్ చేసి బ్రేక్అవుట్ అయిన తర్వాత మరలా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ పుల్ బ్యాక్తో రిట్రేస్మెంట్ అవుతుంది. సో రేపటి దినాన 137.35 రూపాయల పైన కానీ ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే, ట్రేడ్ అయిపోయిందంటే ఆ ట్రేడ్ కావాలా. దానిపైన గ్యాప్ పైన కానీ బ్రేక్అవుట్ పైన కానీ ఓపెన్ అయిందంటే చూడండి ఎక్కువ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వాల్యూమ్ ఎంత ఉంది దీంట్లో? సో దాదాపుగా 47 లక్షల రూపాయలు, 4 కోట్ల సంథింగ్, 4,87,20,000. సో 4 కోట్ల వాల్యూమ్ దీంట్లో ఉంది. ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి స్టాక్ ఇది. దీనిపైన కానీ ట్రేడ్ చేస్తే, దీనిపైన కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతంగా దీంట్లో 160 వరకు ఇదిగో దాదాపుగా 4 to 5% దాకా పైకి పొద్ది పట్టేటువంటి క్యాండిల్ బట్టి మీరు ట్రేడ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. బయింగ్కి మంచి ఆపర్చునిటీగా ఉంది. అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టి చూస్తే చూడండి, ఇదిగో 137.55 ఈ ప్లేస్ని అది బ్రేక్అవుట్ చేయాలా. బ్రేక్అవుట్ చేసి అది కానీ పైకి పోతే మాత్రము ఖచ్చితంగా 4 to 5% మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత NMDC, దీన్ని డే టైం ఫ్రేమ్లో పెట్టి చూసుకుందాం, మనకు ఒక ప్రాపర్గా అర్థమైంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది గత ఎన్ని రోజులుగా 1 2 3 4 5 6 7 8 9 10 డేస్, గత 10 డేస్గా డబుల్ బాటమ్ అయిపోయి డబుల్ బాటమ్ యొక్క హైని బ్రేక్ చేస్తూ మంచి ట్రెండ్లోకి వచ్చేటువంటి స్టాక్ ఇది. 52 వీక్స్ కూడా, 52 వీక్స్ చూద్దాం. $52 వీక్స్ హైని బ్రేక్ ఇంకొక క్యాండిల్తో కానీ 52 వీక్స్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువగా, వాల్యూ 4 కోట్ల వాల్యూమ్ ఉంది. అసలుకి బీభత్సంగా వాల్యూమ్ వచ్చింది. కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, దీనిపైన కానీ బ్రేక్అవుట్ అయిందంటే, దీనిపైకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము ఇది బ్రేక్అవుట్ చేస్తూ 246.50 కూడా బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా దీంట్లో మనము ఒక 3 నుంచి 4% దీంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. దీన్ని జాగ్రత్తగా మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. వాల్యూమ్ ఎక్కువ ఉంది. రేపటికి దీని యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో మనం చక్కగా మాట్లాడుకుందాం. తర్వాత రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సో వేదాంత లిమిటెడ్, NMDC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ 3 స్టాక్స్ని మీరు వాచ్లో స్టార్ట్ చేసుకోండి. అద్భుతమైన ప్రాఫిట్స్ మీరు చూస్తారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.